ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫ్రమ్ ద స్క్రాచ్ ఇది స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఒక కోడింగ్ వరల్డ్ ని బిల్డ్ చేశారు. మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో చాలా నోన్ బ్రాండ్ మనది. పలానా ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాము, మేము కోడింగ్ రాయడం నేర్చుకున్నాము అంటే ఎవరు ఉద్యోగం ఇవ్వరు. సో 30 సంవత్సరాల లేపు వయసు ఉండి నాకు ఐటీ ఇండస్ట్రీలోకి రావాలన్న కసి ఉండి ఓ డిగ్రీ ఉంటే వాళ్ళని తీసుకొని 9 నెలల స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు 9 నెలలు కూడా వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీ. ఎవ్రీ మంత్ వాళ్ళకు ఒక 10,000 రూపాయలు శాలరీ ఇస్తారు, పిఎఫ్ కట్ చేస్తారు, పీటీ ఇస్తారు. మీకు టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు మీకు ఈ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ కూడా ఇక్కడ రెడీ అయిపోతాయి. సేల్స్ టీమ్ వాళ్ళు మా కస్టమర్స్కి ఎప్పటికప్పుడు చెప్తుంటారు, మా దగ్గర ఇక్కడ 50 మంది రిసోర్సెస్ జావాలో రెడీ అవుతున్నారు, 30 మంది పైథాన్లో ఉన్నారు, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలా? ఇది మేము అడిగేది మా కస్టమర్స్కి. అరే నేను కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ చేయాలరా అన్న స్థాయికి మా బ్రాండ్ని తీసుకెళ్ళాలి. ఇక మిషన్ అంటే 5,000 ఇంటర్న్షిప్లు మేము ప్రొవైడ్ చేయాలి 2027లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కోడింగ్ ట్యూటర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్? కోడింగ్ ట్యూటర్ అంటే ఏంటి? దాని మిషన్ ఏంటి? విజన్ ఏంటి? ఎలా స్టార్ట్ అయింది? ఎవరు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేశారు? ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఒక ఇంటర్న్ లాగా ఇక్కడ జాయిన్ అయితే ఎంప్లాయ్ లాగా బయటకు వెళ్తారు విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అలాగే టైలర్డ్ లెర్నింగ్ ఉంటుంది, ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు కవర్ చేస్తున్నారనమాట. సో దీని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. అంతా జాయిన్ అవబోతున్నారు విజనరీ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ కోడింగ్ ట్యూటర్, ఫణిరాజ్ జాలికామ గారు విత్ us. సో లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వింటూ ఉన్నాం ఎక్కువగా కోడింగ్ ట్యూటర్ గురించి. కోడింగ్ ట్యూటర్ ఇట్ సెల్ఫే చాలా చెప్తుంది యాక్చువల్లీ. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫ్రమ్ ద స్క్రాచ్ ఇది స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఒక కోడింగ్ వరల్డ్ ని బిల్డ్ చేశారు మీరు. సో ఎలా ఉంది అండ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు అసలు? సో థ్యాంక్ యూ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కోడింగ్ ట్యూటర్ ఈజ్ అ వెరీ నోన్ వర్డ్ విత్ ఇన్ 2 states. మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలా నోన్ బ్రాండ్ మనది. కోడింగ్ ట్యూటర్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే దీనికంటే ముందు నేను ఒక ఐటీ కంపెనీని స్థాపించాను 2015లో. సో ఆ 2015 నుంచి 2023 వరకు 8 సంవత్సరాల్లో ఆ కంపెనీలో కొన్ని 100,000 మందికి ఉపాధి కల్పించాము. అందులో ఎక్కువగా ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మా ప్రాజెక్టులలో వినియోగించుకున్నాం. సో ఆ అనుభవంతో, ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన ఆలోచన ఈ కోడింగ్ ట్యూటర్. సో కోడింగ్ ట్యూటర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక డిగ్రీ చదివిన వ్యక్తి ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా అనుభవం కావాలి, వాళ్ళకి కోడింగ్ స్కిల్స్ కావాలి, తర్వాత ఒక కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇవన్నీ నేర్పించడానికి మీకు ఒక ట్రైనర్ అనుకోండి ఎలా చేస్తాడు? ఇప్పుడు ఏదైనా ఒక ట్రైనింగ్ చెప్పాలంటే మీకు ఒక జావాలో కానీ ఒక ప్రొజెక్టర్ పెట్టి ఒక 4 స్లైడ్లలో మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ కోడింగ్ అలా రాదే. కోడింగ్ అనేది ఒక హైలీ టెక్నికల్ స్కిల్. ఆ స్కిల్ రావాలంటే మీరు చేత్తో కోడింగ్ రాయాలి. ఆ కోడింగ్ చెప్పేవాడికి నిజంగా సాఫ్ట్వేర్ కంపెనీలో కోడింగ్ ఎలా రాస్తారో తెలిసి ఉండాలి. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండే మెలకువలు, అందులో వాడే టూల్స్, అందులో వాడే టెక్నాలజీస్ అవన్నీ తెలిసిన వ్యక్తి అయితేనే అతను చెప్పగలుగుతాడు. సో అందుకని ఈ కోడింగ్ ట్యూటర్ అని పెట్టడం జరిగింది. కోడింగ్ ట్యూటర్ అంటే మనం చిన్నప్పుడు మ్యాథమెటిక్స్కో ఇంగ్లీష్కో ట్యూషన్స్కి వెళ్ళేది. ఎవరి దగ్గరికి వెళ్తాం? చాలా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మన స్కూల్లో టీచర్ చెప్పిన పాఠాలు అర్థం కాకుంటేనో, వాళ్ళు చాలా బాగా చెప్పట్లేదనో మన తల్లిదండ్రి మనకు ఎక్స్ట్రా క్లాసెస్ ఒక ఎక్స్పర్ట్ దగ్గర పెట్టిస్తారు. ఒకవేళ వాళ్ళు మన స్కూల్లో అయితే మన స్కూల్లో, లేకపోతే వేరే స్కూల్ నుంచి అయినా పర్లేదు చూసి. ఇక్కడ కూడా కోడింగ్ ట్యూటర్స్ అనేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 5 నుంచి 15 సంవత్సరాలు పనిచేసి రకరకాల ప్రాజెక్టులలో పనిచేసిన అనుభవం, బృంద సభ్యులుగా పనిచేసిన అనుభవం, ఫారిన్ కస్టమర్స్తో పనిచేసిన అనుభవం, ఒక బిజినెస్ రిక్వైర్మెంట్, కస్టమర్ నాకు ఇలా ఉండాలి, ఇలా కావాలి అప్లికేషన్ అని చెప్తే దాన్ని ఒక సాఫ్ట్వేర్గా మార్చిన అనుభవం ఉన్న వ్యక్తులు ఇక్కడ కోడింగ్ ట్యూటర్లుగా వచ్చి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుంటారో వాళ్ళకి దగ్గరుండి ఆ కోడింగ్ నేర్పించడం, అది కోడింగ్ ట్యూటర్ యొక్క అర్థం అండి. బట్ ఎగ్జాక్ట్లీ దట్స్ అ వెరీ గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యూజువలీ ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తేనే ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. బట్ అగైన్ ఇంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ వరల్డ్ ని వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేయరు అక్కడ. సో ఇక్కడ ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంది కదా, అంటే ఎక్కడ కూడా మార్కెట్ లో ఇలాంటిది లేదు. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ ఐడియా ఎలా వచ్చింది మీకు అసలు? అదే అంటే సో ఫస్ట్ చెప్పాను కదండి, నేను పాత కంపెనీలో కొన్ని 1000 మందికి ఫ్రెషర్స్కి నేను జాబ్ ఇచ్చాను. సో నాకు ఆ కంపెనీ నడుపుతున్నప్పుడు నాకు
అర్థమైంది ఏంటంటే ఎవరైనా కాస్త పట్టుదల ఉండి డిగ్రీ ఉండి నేర్చుకోవాలన్న కసి పట్టుదల ఉంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ నేర్పించి వాళ్ళని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి తీసుకురాగలుగుతాను అన్న నమ్మకం నాకు వచ్చింది. సో ఆ కంపెనీని అమ్మిన తర్వాత ఏం చేయాలి, ఎలా ఈ సమాజంకి మనం ఏం చేయాలి, వాట్ ఈస్ దట్ ఐ నీడ్ టు డూ. సో డబ్బులు సంపాదించాము, పేరు సంపాదించాము, చాలా వీ హ్యావ్ అచీవ్డ్ లాట్ ఇన్ లైఫ్. నేను ఎక్కడో చిన్న ఉద్యోగం గవర్నమెంట్లో స్టార్ట్ చేశాను. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా జర్నీ చేసి నా ఫ్యామిలీ ఎంత బాగా ముందుకెళ్ళిన తర్వాత వాట్ ఈస్ దట్ ఐ వాంటెడ్ టు, నిజంగా ఈ జీవితంలో మనం ఇక్కడ ఇంత దాకా వచ్చినందుకు ఏం చేయాలనుకుంటున్నామని ఆలోచిస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇంకెందులో లేదనిపించింది. అందులో నేను ఐటీ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఐటీ ఫీల్డ్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు చూస్తే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే మిమ్మల్ని పిలిచి మరీ ఉద్యోగం ఇస్తాయి. మీకున్న జీతానికి 30%, 40%, సమ్టైమ్స్ డబుల్ జీతాలు ఇచ్చి తీసుకుంటాయి. కానీ ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు? సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ నాకు తెలుసు. అండ్ ఒకప్పుడు నా వైఫ్ కూడా ఐటీ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడ్డది. తను ఎంసీఏ చేసిన తర్వాత .com బూమ్ పడిపోయి మార్కెట్ చాలా స్లోగా ఉన్న టైంలో తను బయటికి వచ్చింది ఎంసీఏ నుంచి. తను కూడా ఐటీ ఇండస్ట్రీలోకి రావాలని చాలా కష్టపడింది. సో ఒక ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే అందరూ ఎలా కష్టపడతారో తెలుసు, ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే ఏం చేయాలో తెలుసు, ఎలా చేస్తే వీళ్ళందరూ ఒక హైలీ స్కిల్డ్ ఇండస్ట్రీ రెడీ ఐటీ రిసోర్సెస్గా మారతారో తెలుసు. అవన్నిటినీ కలిపి తయారు చేసిందే ఈ ప్లాట్ఫామ్ కోడింగ్ ట్యూటర్ అండి. ఓకే, సో మీరు ప్రాక్టికల్గా ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇంకొకలా చెప్తానండి, నేను టేబుల్కి అటు సైడ్ ఉన్నాను, టేబుల్కి ఇటు సైడ్ ఉన్నాను. అంటే ఏంటంటే కాగ్నిజెంట్లో, టీసీఎస్లో, బిఎంసీ సాఫ్ట్వేర్లో, ఇలా రకరకాల టిప్కో సాఫ్ట్వేర్లో రకరకాల ఐటీ కంపెనీల్లో పనిచేసి అక్కడ నేను ఎంతో మందిని హైర్ చేసిన అనుభవం ఉంది. అక్కడ ఆ కంపెనీల్లో ఉండే ప్రాబ్లం ఏంటో రిసోర్సెస్ గురించి మనకు తెలుసు. నేనే కంపెనీ పెట్టి ఇటు సైడ్ ఉండి నేను ఉద్యోగాలు ఇచ్చి ప్రాజెక్ట్లో వాళ్ళని వాడింది నాకు తెలుసు. సో అండ్ నేను ఒక రిసోర్స్గా ఉద్యోగం వెతికింది తెలుసు, నా వైఫ్ ఒక రిసోర్స్గా ఉద్యోగం వెతుక్కుంది తెలుసు. మా 20లో నా ఫ్యామిలీ మెంబర్స్, నాకు తెలిసిన వాళ్ళు, మా దగ్గర వాళ్ళు ఉద్యోగం కోసం సెర్చ్ చేసిన కష్టాలు తెలుసు. వాటన్నిటిని అర్థం చేసుకొని ఒక వ్యక్తి ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే డిగ్రీ ఉంటే సరిపోదు, వాళ్ళకి కావాల్సింది టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలానే వాళ్ళకి కొంత ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ కావాలి. అంటే ఏంటండి, ఇప్పుడు మీరు ఒక అమీర్పేట్కి వెళ్తారు, ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, ఆన్లైన్ ఆఫ్లైన్, ఈ మధ్య బాగా ఆన్లైన్ వచ్చాయి. ఆన్లైన్లో నేర్చుకునేది ఏమీ ఉండదు, వీడియోలు చూడడం తప్ప. బట్ అనుకుందాం మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో కోర్సెస్లో జాయిన్ అవుతారు లక్షలు పెట్టి. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి అంటే వాళ్ళు ఒక 6 నెలలు చేసిన, సంవత్సరం చేసిన అందులో కోర్సు, వాళ్ళకి ఉద్యోగంలో అనుభవం ఉందా? వాళ్ళు ఎప్పుడైతే ఒక CV తయారు చేసుకొని ఒక ఇంటర్వ్యూకి వెళ్తారో, నీకు ఒక సంవత్సరం పాటు పనిచేసిన అనుభవం ఉందా అని అడుగుతారు. ఒక 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉందా అని అడుగుతాడు ఎంప్లాయర్. అడిగితే వీళ్ళకి అనుభవం లేదు, మేము 1 ఇయర్ పలానా కోర్స్ చేసాము, పలానా ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాము, మేము కోడింగ్ రాయడం నేర్చుకున్నాము అంటే ఎవరు ఉద్యోగం ఇవ్వరు. నీకు కోడింగ్ స్కిల్స్ ఉండాలి, నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే నీకు ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ కూడా ఉండాలి. నీకు ఎంప్లాయ్మెంట్ ఉంది అని నిర్ధారణ చేసేది ఫేక్ కాదండి, అంటే ఊతూతి సర్టిఫికెట్స్ కాదు, నిజమైన కంపెనీ నుంచి వచ్చినవి ఉండాలి. వాటన్నిటిని దృష్టి పెట్టుకొని మనం ఇక్కడ ఈ కోడింగ్ ట్యూటర్లో ఒక 9 నెలల స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్ క్రియేట్ చేశాము. ఈ 9 నెలల స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్లో ఏ వ్యక్తి అయినా డిగ్రీ ఉండి ఐటీలోకి ఎంట్రీ కావాలనుకునే ఎవరైనా కూడా దాదాపు 28 నుంచి 30 లోపు ఉండాలి. కొంచెం వయసు ఎక్కువైతే ఏమైతే లర్నింగ్ ఎబిలిటీ కాస్త స్లో అవుతుంది, అంతే తప్ప మనం చేయలేమని కాదు. సో 30 సంవత్సరాల లేపు వయసు ఉండి నాకు ఐటీ ఇండస్ట్రీలోకి రావాలన్న కసి ఉండి ఓ డిగ్రీ ఉంటే వాళ్ళని తీసుకొని 9 నెలల స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు, ఫండమెంటల్స్ నుంచి చాలా ఇంపార్టెంట్, చాలా నిష్ స్కిల్స్ వరకు వాళ్ళకు దగ్గరుండి అటు థియరీ కాన్సెప్ట్స్ కానీ ఇటు కోడింగ్ కాన్సెప్ట్స్ కానీ సిస్టమ్ మీద హ్యాండ్స్ ఆన్ నేర్పించి రోజు వాళ్ళకి కావలసినన్ని టాస్క్స్, అసైన్మెంట్స్ మా కోడింగ్ ట్యూటర్స్ ఇస్తారు. అంటే ఒక కాన్సెప్ట్ చెప్పగానే మీకు జావాలోనో .NETలోనో ఒక కాన్సెప్ట్ చెప్పగానే ఇంకా నీకు కాన్సెప్ట్ చెప్పేసాం అయిపోయింది అని మీకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉండదు కదా. మీకు ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఆ కాన్సెప్ట్లో మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపించి, కోడింగ్ రాసి చూపించి, ఆ చూపించిన తర్వాత నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా కావాల్సిన టాస్క్స్ ఇస్తారు. ఆ టాస్క్ని మళ్ళీ నువ్వు కూర్చొని నువ్వు ఒక 4-5 గంటల ఆఫీస్లో, అంటే దాదాపు పొద్దున్న 9 నుంచి రాత్రి 7:30-8 వరకు కూర్చొని నువ్వు ఆ థియరీ విన్న తర్వాత, ఆ కాన్సెప్ట్స్ విన్న తర్వాత నువ్వు కూర్చొని చాలా రాస్తావు కోడింగ్. ఆ టాస్క్స్ అన్నీ నువ్వు రాస్తుంటావు, నువ్వు కోడ్ రాస్తావు. కోడ్ రాసేటప్పుడు నీకు రకరకాల డౌట్స్ వస్తాయి, ఆగిపోతారు, లాజిక్ తట్టదు, లేదా ఏది ఎలా వాడాలో తట్టదు.
అప్పుడు ఇక్కడ ఫ్లోర్ మీద డెలివరీ మేనేజర్స్ కోడింగ్ ట్యూటర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు, నాన్న ఇలా ఆలోచించాలి, ఇలా చేయాలి, ఇలా మెలకువలు నేర్పిస్తూ వాళ్ళు టాస్క్స్ అన్ని అసైన్మెంట్స్ అన్ని చేసిన తర్వాత కొంత దూరం ప్రయాణం చేస్తారు. అంటే ఒక మాడ్యూల్ అయిపోయిన తర్వాత ఆ మాడ్యూల్ లెవెల్ అసెస్మెంట్ ఉంటుంది. మనకు చిన్నప్పుడు అసైన్మెంట్స్, యూనిట్ టెస్ట్లు ఇలా ఉంటాయి కదండి, స్లిప్ టెస్ట్లు అలా ఉంటాయి, అలానే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్, వాళ్ళ పరిపక్వత, వాళ్ళ మెచ్యూరిటీ, వాళ్ళ లెర్నింగ్ అదంతా కూడా అసెస్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ 6 నెలల పాటు వాళ్ళకి ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ స్కిల్స్ వరకు అన్నీ నేర్పిస్తారు. ఈ మరి 9 నెలల ఇంటర్న్షిప్ అన్నారు కదండి, మరి 6 నెలలు అంటున్నారు ఏంటి అంటారు కదా. 6 నెలలు మీకు ఇదంతా నేర్పించిన తర్వాత వీళ్ళకి ఒక టెస్ట్ పెట్టి ఆ అసెస్మెంట్లో క్లియర్ చేసిన తర్వాత మా దగ్గర R&D అంటే మా దగ్గర ప్రొడక్ట్స్ డెవలప్ చేసే డివిజన్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ డిపార్ట్మెంట్లో ఇంకా చదువు చెప్పడాలు ఉండవు, ఇంకా కాన్సెప్ట్లు నేర్పడాలు ఉండవు, పని ఇవ్వడం ఉంటుంది. 3 నెలల పాటు అక్కడ కూర్చొని మీరు మా ప్రాజెక్ట్స్లో, మా కస్టమర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మా ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ వాళ్ళు ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారు. ప్రాజెక్ట్లో ఒక టీం మెంబర్గా, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కింద, ఒక డెలివరీ మేనేజర్ కింద ఉండి ఒక 10 మందో 15 మందో ఉంటారు ఒక్కొక్క ప్రాజెక్ట్లో. అందులో కూర్చొని చేస్తారు. దానిలో ఏంటి, మీకు ఒక రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, మీరు ఒక నిజమైన ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నారు, ఒక కస్టమర్ ఇచ్చిన వర్క్ మీద పనిచేస్తున్నారు. దానికి కావాల్సిన ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే మీకు జీరా కానివ్వండి, గిట్హబ్ కానివ్వండి, కాన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు మా ఆఫీస్ 365 లైసెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ రకాల లైసెన్సెస్ వాళ్ళకి ఇస్తాం, AWS అకౌంట్ కానివ్వండి, వీటన్నిట్లలో మీరు నిజమైన ఎన్వైరన్మెంట్లో వాళ్ళు పనిచేస్తారు. అలా పనిచేయడం ద్వారా వాళ్ళ యొక్క ఇక్కడ ఏదైతే టాస్క్ అసైన్మెంట్స్ చిన్న చిన్న ముక్కలుగా పనిచేశారో సాఫ్ట్వేర్ని ఒక్కొక్క పాఠంగా, ఒక్కొక్క మాడ్యూల్గా, ఒక్కొక్క కాన్సెప్ట్గా నేర్చుకున్న దాన్ని మొత్తంగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే, మీకు ఒక మొబైల్ యాప్ డెవలప్ చేయాలంటే ఎలా పని చేయాలో అలా అందరితో కలిసి పనిచేస్తారు. డైలీ మార్నింగ్ స్టేటస్ కాల్స్, ఈవినింగ్ మళ్ళీ అప్డేట్స్, స్క్రమ్ కాల్స్, మీటింగ్స్, మళ్ళీ కస్టమర్ మీటింగ్స్, కస్టమర్ అప్డేట్స్, డెలివరీ మేనేజర్ మీటింగ్స్, ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఆ కంప్లీట్ ఒక ఎక్స్పోజర్ అనేది వస్తుంది అనమాట. లిటరలీ వాళ్ళు ప్రాక్టికల్గా వర్క్ చేస్తారు. ఈ 9 నెలలు కూడా మీరు అన్నారు కదా పనిచేస్తారు, 9 నెలలు కూడా వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీ. ఎవ్రీ మంత్ వాళ్ళకు ఒక 10,000 రూపాయలు శాలరీ ఇస్తారు, PF కట్ చేస్తారు, PT ఇస్తారు. ఈ శాలరీ చేతికి ఇవ్వరు కదండి ఈ రోజుల్లో ఎవరు, మీకు శాలరీ అకౌంట్లోనే వస్తుంది కదా, అలానే మేము శాలరీ అకౌంట్లో ఇస్తాము. సో బ్యాంక్ స్టేట్మెంట్ రెడీ అవుతుంది, ఎవ్రీ మంత్ పే స్లిప్ కంపెనీ HRMS నుంచి జనరేట్ అయ్యి వస్తుంది. మీకు మేము ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఆఫర్ ఇచ్చి ఉంటాము, సో మీకు ఒక ఆఫర్ ఉంది, పే స్లిప్స్ వస్తున్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చింది, ఇయర్ ఎండ్ కాగానే ఫైనాన్స్ టీమ్ మీకు ఫామ్ 16 పంపించేస్తుంది. ఇలా మీకు టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు మీకు ఈ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ కూడా ఇక్కడ రెడీ అయిపోతాయి. ఈ 3 నెలలు R&Dలో పనిచేయగానే మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో RMG టీమ్ అంటే రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ అని టీం ఉంటుంది, వాళ్ళు హెచ్ఆర్లో ఒక విభాగం. వాళ్ళు ఏం చేస్తారు, మీతో CV చేయించి మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు మీ డెలివరీ మేనేజర్ కలిసి మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎందులో స్కిల్స్ ఉన్నాయి, ఎంత అనుభవం ఉంది, అదంతా అందులో పొందుపరిచిన తర్వాత ఆ CVని మీరు సేల్స్ టీమ్కి పంపిస్తారు. RMG టీం వాళ్ళు, సేల్స్ టీం వాళ్ళు మా కస్టమర్స్కి ఎప్పటికప్పుడు చెప్తుంటారు, మా దగ్గర ఇక్కడ 50 మంది రిసోర్సెస్ జావాలో రెడీ అవుతున్నారు, 30 మంది పైథాన్లో ఉన్నారు, 20 మంది ఇందులో ఉన్నారు, మీకు కావాలా, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలా, ఇది మేము అడిగేది మా కస్టమర్స్. వీళ్ళని మేమేమంటామంటే జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. చాలా మంది పొరపాటు పడతారండి లుంబిని గారు, ఏమని అంటే ఫ్రెషర్స్ అని ఎవరిని అంటారంటే, ఎవరైతే ఇంజనీరింగ్ చదివి బయటికి వస్తాడో అతన్ని ఫ్రెషర్ అంటారు, ఆ అబ్బాయిని ఫ్రెషర్ అనొచ్చు. మా కంపెనీలో నువ్వు జాయిన్ అవుతావు కదా, ఒక రోజు జాయిన్ అయ్యి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు ఒక రోజు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. That's the most interesting part. Day 1 you are an employee. సాయంత్రం కల్లా మీకు ఒక రోజు ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు. అలా 3 నెలల తర్వాత 3 నెలల ఎక్స్పీరియన్స్, 6 నెలల తర్వాత 6 నెలల ఎక్స్పీరియన్స్, 9 నెలల తర్వాత 9 నెలల ఎక్స్పీరియన్స్. ఈ 9 నెలల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మేము మా కస్టమర్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పము, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాం. జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవైలబుల్ ఉన్నారు తీసుకోండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక వీడియో కాల్ పెట్టి వీళ్ళకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి కోడింగ్ టెస్ట్, టెక్నికల్గా క్వశ్చన్స్ అడగడము, కాన్సెప్చువల్గా క్వశ్చన్స్ అడగడము, కమ్యూనికేషన్ స్కిల్స్ని వెరిఫై చేసుకోవడము, ఇవన్నీ చేసి వాళ్ళు బాగా ఉన్నారనగానే మా సేల్స్ టీమ్తో మాట్లాడి మాకు ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. ఆ కాంట్రాక్ట్ సైన్ చేయగానే ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెళ్ళి కస్టమర్ ప్రాజెక్ట్లో పనిచేయడం స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ మంత్ కస్టమర్ మాకు డబ్బులు ఇస్తాడు, మేము వీళ్ళకి శాలరీ ఇస్తాము. సో ఒక స్టార్ట్ పాయింట్ అంటే మన దగ్గర జాయిన్ అయిన Day 1 నుంచి ఇటు కస్టమర్ దగ్గర వెళ్ళి నువ్వు ప్రాజెక్టులో పనిచేసి నువ్వు ఒక స్థాయికి వచ్చే వరకు కూడా ఎండ్ టు ఎండ్ డిజైన్ చేయబడ్డదే కోడింగ్ ట్యూటర్ అండి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. వెరీ మచ్ క్లియర్. యాక్చువల్ ప్రాపర్గా అనిపిస్తుంది. అంటే కంప్లీట్ డిజైనింగ్ మీరు అన్నట్టుగా ఇంటర్న్షిప్ లెవెల్ నుండి ఇంటర్న్ అనే కన్నా Day 1 ఎంప్లాయ్ అవుతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ we can consider
దెమ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఓన్లీ. అదే ఇది ఓకే, బట్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నార్మల్గా ఇప్పటివరకు మేము చూసినప్పుడు, మేము చిన్నప్పటి నుండి చూస్తున్నప్పుడు కూడా జనరల్లీ బీటెక్ కంప్లీట్ చేశారంటేనే వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఉంటాయి, లేదంటే వాళ్ళు జాబ్ సర్చింగ్కి వెళ్తారు రెజ్యూమే పట్టుకొని, ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళు ఫ్రెషర్స్గానే, యాజ్ ఇన్ మీరు ఫ్రెషర్ అనుకున్న జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వీళ్ళు ఎందుకని డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోదు, వీళ్ళకి ఎందుకు 9 months ఇంటర్న్షిప్ అనేది రిక్వైర్డ్? అవును, మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే అసలు ఎక్స్పీరియన్స్ ఎందుకు రిక్వైర్డ్ అన్నదే చాలా క్వశ్చన్, అసలు చాలా మందికి వచ్చే క్వశ్చన్. అందరూ కంపెనీలు జాబ్స్ ఇస్తాయి కదా, మేమేంటి మాకేం అవసరం అంటే, తల్లిదండ్రి కూడా ఎలా ఉన్నారంటే, ఇది ఎవరి తప్పు కాదండి, సమాజంలో లాస్ట్ 30 years నుంచి జరిగిన దాన్ని బట్టి సమాజం ఒకలాంటి అండర్స్టాండింగ్కి వచ్చింది. ఇప్పుడు సమాజం మారాల్సిన సమయంలో మనం ఉన్నాం, సమాజంలో మార్పు రావాల్సిన సమయం ఇది. ఏంటంటే లాస్ట్ 30 years ఐటీ ఇండస్ట్రీ కొత్తగా 30 సంవత్సరాల కింద ఇండియాకి వచ్చింది, అంతకుముందు లేదు కదా, 30 yearsకి ముందు లేదు కదా. సో ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇక్కడ ఇంజనీర్స్ తక్కువ కాబట్టి, అప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, వందల్లో కూడా 10లో ఉండేవాళ్ళు ప్రతి స్టేట్లో. అందరూ బీఎస్సీ, బీకామ్, బీఏ, ఎక్కువగా పాలిటెక్నిక్, బీకామ్, ఐటీఐ ఇలా చదువుకునేవాళ్ళు. సో ఇంజనీర్ దొరికితే చాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్న వాడైతే చాలు, కంపెనీలే డబ్బులు ఇచ్చి, జీతం ఇచ్చి, వాళ్ళకి నేర్పించి, మెలకువలు నేర్పించి, కోడింగ్ నేర్పించి వాళ్ళ ప్రాజెక్ట్లో వాడుకున్నారు. ఈ ఎంప్లాయీస్ కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక కంపెనీని నమ్ముకొని, వాళ్ళు ఆ కంపెనీ మనకు ఉద్యోగం ఇచ్చింది, మనకు అవకాశం ఇచ్చింది, చాలా బాగా శాలరీస్ ఇస్తుందని ఒక కంపెనీలోనే కొన్ని సంవత్సరాలుగా పనిచేసేవారు. అప్పుడు కంపెనీలకు కూడా వాళ్ళ మీద లాభాలు వచ్చేవి, పెట్టిన పెట్టుబడికి నేర్పించినందుకు వీళ్ళకు కూడా కొంత లాభాలు వచ్చేవి. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల ఎవల్యూషన్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎవల్యూషన్లో ఏమైందంటే, కంపెనీలకి కస్టమర్లు తక్కువ డబ్బులు తీసుకోమని అడుగుతున్నారు, మార్జిన్స్ చాలా కష్టపోయాయి, ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఇటు ఎంప్లాయీని క్యాంపస్లో హైర్ చేసి మనం తీసుకొచ్చి ట్రైన్ చేసి వాడికి ఒక 8 లక్షల్లో 10 లక్షల్లో ఫ్రెషర్గా శాలరీ ఇచ్చి 1 సంవత్సరం పాటు నేర్పించి దాని తర్వాత ప్రాజెక్ట్లో వేస్తే పట్టుమని 6 నెలలు ఉండకుండా వేరే కంపెనీకి 20 లక్షలు ఇచ్చారని 30 లక్షలు ఇచ్చారని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కంపెనీలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాయండి? నీ డిగ్రీతో నేను హైర్ చేస్తే, స్కిల్స్ నేను నేర్పించాక నాకు నువ్వు లాయల్గా ఉండకపోతే నేను ఎందుకు డబ్బులు పెట్టాలి? కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయా, లేదా డబ్బు వితరణ చేయడానికి, సమాజ సేవ చేయడానికి బయటకు వచ్చాయా? సిఎస్ఆర్ చేస్తారు, అది వేరే. కానీ యాక్చువల్గా అయితే కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి కదా, వ్యాపారంలో లాభాలు వస్తే నిలబడాలి కదా, వ్యాపారంలో లాభాలు వస్తే నేను సేవ చేస్తాను. సేవ ఈజ్ 2%. గవర్నమెంట్ ఏముంటుందంటే 2% మీ ఆదాయాన్ని సేవకు వాడండి అంటున్నారు, 100% ఎవరు చేయరు కదా. అలానే వీళ్ళు కూడా ఏంటంటే రిసోర్సెస్ డిగ్రీతో జాబ్ ఇస్తే అలా చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కంపెనీస్ అయినా కూడా, పెద్ద కంపెనీస్, Tier 1 కంపెనీస్ వాళ్ళ బ్రాండ్కున్న వాల్యూ వల్ల, వాళ్ళకున్న మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతుల వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా క్యాంపస్కి వెళ్ళి హైర్ చేస్తున్నారు. కానీ ఎంతమంది క్యాంపస్లో ఉద్యోగాలకు నోచుకుంటున్నారండి? మీరు వెళ్ళి స్టాటిస్టిక్స్ చూస్తే 5% పీపుల్ కంటే ఎక్కువ మీకు క్యాంపస్లో, ఏ క్యాంపస్లో కూడా 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటే 100 మందికి జాబ్ రాదు. 100 మంది బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తే 100 మందికి జాబ్ రావడం అనేది ఉండదు. ఏ ఐఐటీలోనో, ఏ ఆర్ఈసీలో, ఎన్ఐటీలోనో జరుగుతుంది కావచ్చు, బట్ నార్మల్గా ఏ కాలేజీలోనూ జరగదు. ఒకవేళ జరిగినా అవన్నీ కూడా నాన్ ఐటీ జాబ్స్ అయి ఉండొచ్చు, ఏదో అయి ఉండొచ్చు. బట్ యాక్చువల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఒక ప్రోగ్రామర్ జాబ్ ఏదో పెట్టుకుంటారు, గూగుల్ వచ్చి మా దగ్గర 10 లక్షలకు హైర్ చేసిందని, అందులో ఉన్న టాప్ 5ని హైర్ చేసుకుంటారు. ఇక్కడ తల్లిదండ్రులు కలగంటారు, మా వాడిని గూగుల్ హైర్ చేసుకుంటుందని. ఎవరు చెప్పారు మీకు? ఆ కాలేజీ వాళ్ళు కూడా అలా చెప్పరు. 100 మందిని గూగులే 10 లక్షలు ఇచ్చి హైర్ చేసుకుంటుందని చెప్పానండి. ఏంటంటే వీళ్ళకి స్కిల్స్ ఉండవు, స్కిల్స్ లేకుండా కంపెనీ హైర్ చేయరు. సో ప్రతి కంపెనీ కూడా మీకు డిగ్రీ ఉంది, మీకు స్కిల్స్ ఉంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మేము ఉద్యోగం ఇస్తాం, మాకు సమయం లేదు, మీరు మా దగ్గర పనిచేస్తారన్న నమ్మకం లేదు, కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్తో రండి అని అంటున్నారు. అసలు ఈ ఐటీ ఇండస్ట్రీని కాసేపు పక్క పెడదాం లుంబిని గారు. మీరు ట్రైన్ ఎక్కారు, ఉబరో, ఓలానో, ఏదైనా క్యాబ్ కూడా ఎక్కి ఉంటారు కదా ఎప్పుడైనా. అండ్ ఎప్పుడైనా ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ అడ్వకేట్తో కానీ మాట్లాడినారా? తెలుసు కదా వాళ్ళు కూడా. వీళ్ళందరి ప్రొఫెషన్స్ని మీరు గమనించండి వెనక్కి వెళ్ళి. వాళ్ళు అనుభవం లేకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఎప్పుడైనా మీరు? లేడీ డాక్టర్ కావచ్చు, ఆ డాక్టర్కి అనుభవం లేకుండా వచ్చి మిమ్మల్ని ట్రీట్ చేస్తాడా? మీకు ఒక నర్సు ఇంజెక్షన్ ఇస్తుందా అనుభవం లేకుండా? ఇవ్వదు కదా. ఒక డాక్టర్ సర్జరీ చేస్తాడా అనుభవం లేకుండా? ఒక అపెండిసైటిస్, ఒక కిడ్నీయో, ఒక హార్ట్ ఆపరేషన్ చేయాలంటే మనం అలా నమ్మి స్ట్రెచర్ మీద పడుకొని అతను కత్తితో ఇలా కట్ చేస్తుంటే అలా హాయిగా ఎలా ఉంటున్నాం మనం? ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది. మీకు ఒక డాక్టర్ అయినా, ఒక కంపెనీ సెక్రటరీ అయినా, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయినా, ఒక కార్ డ్రైవర్ ర్యాపిడో బుక్ చేస్తే మీరు ర్యాపిడో కారో బైకో రాగానే ఎంచక్క వెనకాల అలా కూర్చొని
డైరెక్ట్గా మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ వెళ్తారు. అంత ధైర్యంగా ఎలా వెళ్తున్నారు? బికాజ్ మీకు తెలుసు అతనికి స్కిల్ ఉందని, అతనికి నడపగలుగుతాడని, అతనికి గవర్నమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అతన్ని టెస్ట్ చేసి ఇచ్చిందని నమ్మకంతో వెళ్ళి మీరు వెనకాల కూర్చుంటున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మాత్రమే డిగ్రీ చేత పుచ్చుకొని మార్కెట్లోకి వచ్చి నాకు 10 లక్షలు 20 లక్షలు జీతం కావాలంటారు, ఎక్స్పీరియన్స్ లేకుండా, స్కిల్స్ లేకుండా. అర్థమవుతుందా మీకు? ఇది వెరీ మచ్ ప్రాక్టికల్ ప్రాబ్లం కదా. వెరీ మచ్ ప్రాక్టికల్ ప్రాబ్లం. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ అండి, ఫ్లైట్. ఒక పైలట్ ఎలా వస్తాడు? ఒక పైలట్ ఎలా అవుతాడు? 1500 గంటల పాటు అతను ఆకాశంలో ఒక ఫ్లైట్ని ఎగరవేసి అతనికి నడిపిన అనుభవం ఉంటేనే అతనికి కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇస్తారు. అప్పుడు మాత్రమే మనం ఇండిగోలోనో, స్పైస్ జెట్లోనో, ఎయిర్ ఇండియాలోనో ఒక టికెట్ కొనుక్కొని అలా ధైర్యంగా వెళ్ళి ఈ పైలట్కి ఎక్స్పీరియన్స్ ఉందా, ఈ పైలట్ విమానం నడపగలుగుతాడా అని ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళి కూర్చొని మనం విమానంలో ప్రయాణం చేయగలుగుతున్నాం. కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మాత్రమే ప్రతి ఒక్కరు డిగ్రీ పుచ్చుకొని బయటకు వచ్చి నాకు జాబ్ కావాలి, కంపెనీలు ఎందుకు ఇవ్వవు, మాకెందుకు పోనీ కంపెనీలు ఏదో అరకొర జీతం ఇస్తా అంటే దాని మీద అల్లరి చేస్తారు. మాకు 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి. ఎవరు చెప్పారు నీ రేటు 10 లక్షలు అని ఎవరు చెప్పారు? అసలు నీ డిగ్రీకి ఎందుకు 10 లక్షలు ఇవ్వాలి? నీ వయసుకు, డిగ్రీకి, కలర్కి, క్రీడ్కి, క్యాస్ట్కి డబ్బులు ఇవ్వరు కదా, స్కిల్కి ఇస్తారు. ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద అదర్ సీట్ టుడే యాజ్ ఎ యాంకర్, యూ హ్యావ్ ఎ స్కిల్. యువర్ కంపెనీ ఈజ్ పేయింగ్ యూ ఫర్ ద స్కిల్, దే ఆర్ నాట్ పేయింగ్ ఫర్ ఎనీథింగ్, రైట్? సో ఆ అనుభవం లేకుండా డబ్బులు అడగడం అనేది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉంది. ఆ మార్పు రావాలి ఈరోజు. పర్ఫెక్ట్. అండ్ మీరు చూసిన మీ ఎక్స్పీరియన్స్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది, ఇప్పుడు కూడా ఇంత అడ్వాన్స్డ్గా వెళ్తున్నాం. బట్ అగైన్ మళ్ళీ బీటెక్ చేసి మీరు అన్నట్టుగా మార్కెట్ తగ్గట్టుగా దాని రెలవెంట్గా స్కిల్స్ అనేటివి లేవు, అక్కడ గ్యాప్ అనేది ఉంది కదా. సో అంటే ఎందుకని ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా కూడా అలాంటివే కొనసాగుతున్నాయంటే? ఎగ్జాక్ట్లీ. ఇంతకు అగైన్ మంచి క్వశ్చన్. అంటే సేమ్ థింగ్ ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్ అయ్యి ఇంతకుముందు మనం చెప్పిన అన్ని రకాల ప్రొఫెషన్స్లో వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీకి కనెక్ట్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చార్టెడ్ అకౌంటెంట్ అయితే నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ చదివితే ఇంటర్మీడియట్ అయిపోగానే నువ్వు ఒక ఎక్స్పీరియన్స్డ్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి అతని కింద 24 నెలలు పనిచేసి ఆర్టికల్షిప్ చేసి వచ్చి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే నిన్ను ఫైనల్ ఎగ్జామ్ పాస్ కానిస్తారు. మెడికల్ కాలేజీ మీరు లైసెన్స్ తీసుకోవాలంటేనే మీకు పక్కకు ఒక హాస్పిటల్ ఉండాలి. అంటే మీకు ఒక 100 మెడికల్ సీట్లు రావాలంటే 250 పడకలు ఉన్న ఒక హాస్పిటల్ మీకు ఉంటే అక్కడికి ఇంతమంది పేషెంట్స్ వస్తున్నారంటే మీకు ఈ మెడికల్ కాలేజ్ లైసెన్స్ ఇస్తారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలంటే అట్లాంటిది ఏం లేదు. మీకు సాఫ్ట్వేర్ కంపెనీతో మీకు సంబంధం ఉన్నా లేకుండా మీరు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవచ్చు, మీరు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చెప్పొచ్చు. అందులో ఉన్న లెక్చరర్, అందులో ఉన్న సీనియరే లెక్చరర్ అయినా అడిగేవారు ఎవరు లేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు వచ్చారు, మన కంపెనీ చూశారు, ఇలాంటి ఎన్వైరన్మెంట్ ఎప్పుడైనా ఒక రూరల్ ఏరియాలో ఇంజనీరింగ్ చేస్తున్న వ్యక్తికి ఇలాంటి కంపెనీలో అడుగుపెట్టిన అనుభవం ఉంటుందా? అస్సలు సమస్య లేదు. ఇలాంటి హైటెక్ ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజర్ ఉంటుందా? మా సర్వర్లు కానీ, మా సిస్టమ్స్ కానీ, టూల్స్ కానీ అసలు ఎలా పనిచేస్తాయో వాటి డెఫినేషన్ అయినా తెలుసా? పుస్తకాల్లో బొమ్మలు చూడడం కాదు, యూట్యూబ్లో వీడియోలు చూడడం కాదు, నిజంగా కళ్ళతో చూసి చేత్తో చేసిన అనుభవం ఉంటుందా? కాలేజీలో ప్రాజెక్ట్ చేయాలని ఉంటుంది, అక్కడే కూర్చొని ఏదో ప్రాజెక్ట్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే అండి ఎంతసేపు మార్కులు, అసెస్మెంట్లు, టెస్టులు పాస్ కావాలి, ఆ డిగ్రీ చేతికి రావాలి, క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి, ఇంతే పరిగెట్టడం తప్ప నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, నాకు టెక్నికల్ స్కిల్స్ కావాలి, ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది నా దగ్గర నుంచి, నేను ఎక్కడైనా ఇంటర్న్షిప్ చేయాలా? అసలు ఇంటర్న్షిప్ వదిలేయండి, వాళ్ళందరి ఫ్రెండ్స్ ఒక 100 మంది ఉంటే ఒక కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్లో 100 మంది ఉంటే ఒక 10 మందిగా 10 గ్రూపులు ఏర్పడి మనిషికి ఒక అప్లికేషన్ తయారు చేసుకోవచ్చు. మీ ఊళ్ళో ఉన్న 10 సెలూన్ షాప్స్ కలిపి మీరు ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేసి ఇవ్వండి ఫ్రీగా. ఓకే, మీకు పక్కకు ఇంటి పక్క కిరాణా షాప్ ఉంటే వాళ్ళ కస్టమర్లు అందరూ ఆర్డర్ పెట్టుకునేటందుకు ఒక చిన్న యాప్ ఈ కార్ట్ తయారు చేసి ఇవ్వండి వాళ్ళకి. మీ కమ్యూనిటీలో ఉన్న వస్తువులన్నీ షేర్ చేసుకోవడానికి ఒకళ్ళ ఇంట్లో ల్యాడర్ ఉంటుంది, ఒకళ్ళ ఇంట్లో గడ్డపారు ఉంటుంది, ఒకళ్ళ ఇంట్లో ఇంకోటి ఉంటుంది, ఒకళ్ళ ఇంట్లో ఉయ్యాలు ఉంటుంది, ఒకళ్ళ ఇంట్లో బీపీ మిషన్ ఉంటుంది. మేమందరం వస్తువులు మా కమ్యూనిటీలో షేర్ చేసుకుందాం. ఇప్పుడు బీపీ మిషన్ ఎన్ని రోజులు వాడతారు మీరు? వాడరు. నిచ్చెన ఉంటుంది, ల్యాడర్ ప్రతిరోజు వాడడం కదా. మా ఇంట్లో 2 నిచ్చెనలు ఉన్నాయి. ఏం చేసుకుంటాం? నేను ఎప్పుడు అలా అస్తమానం వాడను కదా. వాళ్ళ కమ్యూనిటీలోనే మేము షేరింగ్ అని పెట్టుకొని ఒక చిన్న యాప్ తయారు చేసి ఎవరికైనా కావాలంటే జస్ట్ తెచ్చుకొని వాడుకొని మళ్ళీ ఇచ్చేసేయి. మా చిన్నప్పుడు మేము అలా చేసేవాళ్ళం. పాతాల గరిగి విన్నారా ఎప్పుడైనా మీరు? అలాంటిది అనే పదార్థం కూడా మీకు తెలియదు మీ జనరేషన్కి. చిన్నప్పుడు మనం బావి తెలుసా మీకు? బావి, నీళ్ళ బావి. నీళ్ళ బావిలో ఏదైతే మనం నీళ్లు చేదడానికి బొక్కెన వాడతామో అది తెగి దానిలో పడిపోతే మళ్ళీ దాన్ని తీసుకోవాలంటే యూ నీడ్ టు యూజ్ ఏ ఎక్విప్మెంట్ కాల్డ్ పాతాల గరిగి అని అంటాం మేము.
అది అందరి ఇంట్లో ఉండదు, ఎవరి ఇంట్లో ఉంటుంది. అది కింద పాతాలని పడిపోయింది కాబట్టి దాన్ని తీయాలి. ఓ మై ఓకే, అర్థమైంది. సో అలా వస్తువుల్ని షేర్ చేసుకుని ఒక యాప్ తయారు చేయి. ఇలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకో. మన పిల్లలు తెచ్చుకోరు. ఇంజనీరింగ్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, ఇంకా అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్. కాబట్టి ఒక ఇంటర్న్షిప్ చేస్తే ఒక 9 నెలల పాటు ఇలాంటి ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజర్ తెచ్చుకుంటే, ఇలాంటి ఎన్వైరన్మెంట్లో ఎక్స్పోజర్ తెచ్చుకుంటే, పని నేర్చుకుంటే, ఇలాంటి ఎక్స్పర్ట్స్ మధ్య తిరిగితే, ఇలాంటి ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క గైడెన్స్లో నువ్వు కోడింగ్ నేర్చుకొని మెలకువలు నేర్చుకుంటే, ఈ 9 నెలల పాటు నీకు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ అన్ని క్రియేట్ అయిపోతే వాటిని పెట్టుకొని నువ్వు వేరే ఏ కంపెనీలోనే జాబ్ కొట్టచ్చు. మీకు అర్థమవుతుంది? అది అందుకని ఇంటర్న్షిప్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కోడింగ్ ట్యూటర్ అంటే థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ కాలేజ్కి కార్పొరేట్. అంటే ఇప్పుడు మీరు ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ కాలేజ్ టు కార్పొరేట్, ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఇంటర్న్షిప్ టు ఎంప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్. మనం మేము టాలెంట్ టెక్ అంటాం దీన్ని. సో వీఆర్ క్రియేటింగ్ ఏ టాలెంట్ త్రూ ఇన్ ద టెక్నాలజీ ఇండస్ట్రీ. సో వీ కాల్ ఇట్ యాజ్ టాలెంట్ టెక్. రకరకాలుగా పిలవచ్చు, ఎడ్ టెక్ అనొచ్చు, రైట్? రకరకాలుగా పిలుస్తున్నాము, కానీ ఎసెన్స్ ఒకటే అండి, ఉద్యోగ కల్పన. అయితే ఎంప్లాయబిలిటీ లేకుండా ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు. ఎంప్లాయబిలిటీ అంటే నీలో నైపుణ్యము, ఆ నైపుణ్యం లేకుండా ఉద్యోగం రాదు. కాబట్టి నైపుణ్యాలు పెంచుకోవాలంటే ఇంటర్న్షిప్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఆ స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది కదా. మీరు ప్రాక్టికల్గా సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారు, అండ్ ఎక్కడైతే గైడ్స్ ఉంటారో వాళ్ళు వచ్చి, ట్యూటర్స్ ఉంటారో వాళ్ళు కూడా సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇవంతా ఎలా జరుగుతాయి సార్ ఓవరాల్గా? డైలీ 2 hours వరకు మార్నింగ్ సెషన్ ఉంటుంది. 9:30 రాగానే వీళ్ళకి స్ప్రింట్స్ ఉంటాయి. ఎవ్రీ డే స్ప్రింట్స్ ఉంటాయి. టెక్నికల్ స్ప్రింట్స్లో మీకు టెక్నాలజీకి సంబంధించి వాళ్ళ కోర్ టెక్నాలజీ నేర్పిస్తారు. ఆ టెక్నాలజీ నేర్పించిన తర్వాత అందులో మీకు కోడింగ్ ఎలా రాయడమో చూపిస్తారు. అందులో ఈజీ, మీడియం, హార్డ్ టాస్క్స్ ఇస్తారు. చిన్నగా ఫస్ట్ అంటే ఒకటేసారి పెద్ద టాస్క్ ఇచ్చామనుకోండి బెంబేలు ఎత్తిపోతారు. సో ఈజీ టాస్క్, మీడియం లెవెల్ టాస్క్, తర్వాత హార్డ్ టఫ్ టాస్క్, కాంప్లెక్స్ టాస్క్ ఇస్తారు. అవన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇక్కడ కూర్చొని కీబోర్డ్ మీద చేయి పెట్టి కోడ్ రాస్తున్నప్పుడు వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అరే నేను రాసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది, ఓ ఇంత కాంప్లెక్స్ ప్రోగ్రామ్ రాశానా, ఇంత హార్డ్ ప్రోగ్రామ్ రాశానా, ఇలా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పియర్ టు పియర్ లెర్నింగ్ కూడా బాగా జరుగుతుంది. అంటే ఇక్కడ కోడింగ్ ట్యూటర్స్ చెప్పడమే కాకుండా ఆ టీంలో 10 మంది ఉంటే 10 మంది కూడా వాళ్ళ నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు. ఎలా అర్థమైంది, ఎలా నేర్చుకున్నావు, నువ్వెలా చేస్తున్నావు, నేను ఎలా చేస్తున్నావు, నువ్వేం లాజిక్ అప్లై చేసావు, నేనేం లాజిక్ అప్లై చేశాను, దీన్ని నువ్వెలా చేసావు, ఓహో ఇలా కూడా చేయొచ్చా అని రకరకాల మార్గాల్లో సేమ్ లాజిక్ని రాయడం కానీ, సేమ్ కోడ్ని రాయడం కానీ, సేమ్ రిజల్ట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కానీ చేస్తారు. అలా మల్టిపుల్ ఎక్స్పోజర్కి వీళ్ళు ఇక్కడ గురవుతారు. ఇది టెక్నికల్ స్ప్రింట్స్. కమ్యూనికేషన్ స్ప్రింట్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ స్ప్రింట్స్లో వీళ్ళకు ప్రధానంగా స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తాం మేము ఇక్కడ. ఎందుకంటే మీకు ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఈ విషయం వాళ్ళకి యాక్చువల్గా ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు తెలుసు. ఒక వ్యక్తి బీటెక్ కంప్యూటర్ సైన్స్లో లేదా ఎనీ బీటెక్లో జాయిన్ అయ్యాడంటే అర్థం ఏంటండి? ఆ వ్యక్తి తను వచ్చి ఏదో ఒక కార్పొరేట్లో ఉద్యోగం చేస్తాడు. ఆ కార్పొరేట్ ప్రపంచం అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. మన ఇండియాలో అఫీషియల్ కమ్యూనికేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. వేరే ప్రపంచంలో ఉన్న వేరే దేశంలో ఎవరితో మాట్లాడాలన్నా ఇంగ్లీషే కావాలి అన్నది తెలుసు. కానీ అక్కడ జీరో ప్రయత్నం చేస్తారు ఇంగ్లీష్ను పెంపొందించుకోవడానికి. ఫ్రెండ్స్ అంతా తెలుగులో మాట్లాడుకుంటారు, లెక్చరర్స్ లెక్చర్ తెలుగులో చెప్తారు, రైట్? మీకు అసలు ప్రయత్నం జీరో. మన వాళ్ళు తెలుగు సినిమాలు చూస్తారు, అంతా తెలుగు ఉంటారు. తప్పేం లేదు, మదర్ టంగ్ కదా, ఎవరి భాష వాళ్ళకి ఇష్టం. నాకు తెలుగు అంటే ఇష్టం. సో అలా చేస్తారు. చేయడం వల్ల వాళ్ళకి అసలు ఇంగ్లీష్ మాట్లాడడం అంటే బెరుకు, భయం. వొకాబులరీ రాక కాదు, పదాలు తెలియక కాదు, పదాలని కూర్చే ప్రయత్నం చెయ్యక, మాట్లాడే అవకాశం రాక, మాట్లాడక. సో ఇక్కడ మేమేం చేస్తామంటే ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి అందులో వీళ్ళు మాట్లాడేలా చేస్తాము. చిన్న చిన్న పదాల నుంచి పెద్ద పెద్ద సెంటెన్సెస్ వరకు ఎవ్రీడే ఇక్కడ ప్రజెంటేషన్స్ ఇస్తారు, గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొంటారు. టెక్నికల్ ప్రజెంటేషన్స్ వేరే ఉంటాయి, జనరల్ ప్రజెంటేషన్స్ వేరే ఉంటాయి. తర్వాత డిబేట్స్లలో పాల్గొంటారు. ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళలో కాన్ఫిడెన్స్. గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా లర్నర్సే కాబట్టి, అందరూ నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఉండదు. ఒకరిని ఒకరితో కంపారిజన్ చేయడం ఉండదు, ఒకరిని చూసి ఒకరు నవ్వడం ఉండదు. జనరల్గా ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలంటే ఏం ఆలోచిస్తారంటే ఒక కొత్త పని చేయాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఏమంటే కాస్త డ్యాన్స్ చేయండి ఇక్కడ అంటాను, లుంబిని గారు 2 స్టెప్లు వేస్తారా అంటే మీరు సిగ్గుపడిపోతారు. ఎందుకు అంటే ఈరోజు ఈ కాలం పిల్లలు అందరూ చేసేస్తున్నారు, సిగ్గుపడతారా?
ఈ కాలం పిల్లలు చేస్తున్నారు. బట్ అయినా కూడా సిగ్గు ఎందుకు పడతామంటే మనల్ని చూసి వేరే వాళ్ళు నవ్వుతారు అన్న ఒక భయంకి, ఒక ఫీలింగ్కి మనం చేయడానికి ఇష్టపడం. కానీ మేము ఇక్కడే నేర్పిస్తామంటే నువ్వు మైకేల్ జాక్సన్ కాదని అందరికీ తెలుసమ్మా, మీరు బాగా ఎక్స్పర్ట్ డాన్సర్ కాదని తెలుసు, మీరు రష్మిక మందన్న కాదని తెలుసు, బట్ స్టిల్ యూ డాన్స్, ఎవ్రీబడి విల్ ట్రై టు ఎంకరేజ్. ఎవరు నవ్వరు, నేను పాట పాడినా నవ్వరు, మీరు డాన్స్ చేసినా నవ్వరు, ఇంకొక పని చేసినా ఇక్కడ ఎవరు నవ్వరు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ లెర్నింగ్, ఈచ్ అదర్ విల్ ఎంకరేజ్ ద అదర్ పర్సన్. ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకొని ముందుకెళ్తారు. సో అలా వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అయిపోయిందా? టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్ పెరిగాయా? అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతూనే ఉన్నాయి. ఈ 6 నెలలు ఇలా జరగడంలో వీళ్ళ లోపల ఒక మానసిక పరిపక్వత, ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళకి వాళ్ళే కొత్తగా కనిపిస్తారు. అంటే అందుకే మేము ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ చేస్తాము. మా దగ్గర వచ్చిన రోజు ఒక వీడియో తీసుకుంటాం. వచ్చిన రోజు ఎలా ఉన్నాడు, బెరుకుగా, భయంగా, ఈ ఎన్వైరన్మెంట్ చూడగానే చాలా ఇబ్బందిగా ఉంటాడు. 6 నెలల తర్వాత కస్టమర్ దగ్గర ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మంచిగా టిప్ టాప్ తయారయ్యే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా, ఒక ప్రొఫెషనల్ లాగా, కాన్ఫిడెంట్గా, ఫనీ ఐ జస్ట్ హ్యాడ్ ఏ మీటింగ్ విత్ ద కస్టమర్, అబ్బా ఓకే అనుకుంటాను. సో ఆ మార్పు అనేది మేము బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ తీస్తాం. సో ఆ మార్పు అంతా ఇక్కడ జరుగుతుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ మనిషికి, ఆ వ్యక్తికి తనకి తానే కొత్తగా కనిపించేలా చేసే మాయ కోడింగ్ ట్యూటర్లో ఉంది. ఏదో మాయ చేస్తున్నారు అయితే నిజంగానే. పర్ఫెక్ట్ సార్. ఇన్ని చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం సర్టెన్ అమౌంట్ ఫీగా ఉంది, ఓకే ఫైన్. దాని తర్వాత ఇక్కడ చూస్తుంటే ఎలాంటి బాండ్స్ లేవు, ఇంకా పైగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడైనా ఏ పాయింట్ ఆఫ్ టైంలో కానీ మీకు నచ్చలేదు అనుకోండి, రీఫండ్ చేస్తామనేది కూడా అంటున్నారు. అంటే ఒకసారి వాళ్ళు వచ్చారు అంటే ఎందుకు అలాంటి నెగిటివ్ థాట్ ఎందుకు ఇవ్వడము అనేది అనిపించలేదా మీకు? అయితే నెగిటివ్ థాట్ కాదమ్మా, ఇక్కడ విషయం ఏంటంటే డబ్బు చాలా, అసలు డబ్బుతో కూడుకున్న ఏ ట్రాన్సాక్షన్ అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీకు మన కంట్రీలో లేదు కానీ వెస్ట్రన్ కంట్రీస్లో, నేను యూఎస్లో ఉన్నాను, నేను దాదాపు 20 కంట్రీస్ తిరిగాము. సో వెస్ట్రన్ కంట్రీస్లో కన్జ్యూమర్ సెంట్రిక్గా ఉంటాయి వ్యాపారాలు. అంటే ఏంటంటే నేను ఒక 50,000 పెట్టి ఒక మొబైల్ కొన్నాను, నాకు నచ్చలేదు, నాకు రిటర్న్ ఇచ్చే ఒక ఇది ఉండాలి కదా, నాకు ఒక హక్కు ఉండాలి కదా. సో అలా మీరు అమెరికాలో మీరు ఐఫోన్ కొనండి, 15 రోజుల్లో 14 రోజుల్లో మీరు రిటర్న్ ఇవ్వచ్చు. ఐఫోన్ కాదండి, ఐఫోన్ అయితే 1 మంత్ కూడా రిటర్న్ ఇవ్వచ్చు. కారు 14 రోజుల లోపల ఎప్పుడైనా రిటర్న్ ఇవ్వచ్చు. కాలిఫోర్నియాలో మీరు కారు కొనుక్కుంటే కారు కొన్న రోజు ఆ రోజు మీకు ఆ డీలర్ చెప్తాడు, పిలిచి మీ మీటింగ్ పెట్టి మీకు ఆ చట్టం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి సంతకం పెట్టించుకుంటాడు. మీరు ఈ 14 రోజుల్లో మీకు కారు ఎప్పుడు నచ్చకున్నా తీసుకొచ్చి అక్కడ పెట్టండి, మీ డబ్బులు మీరు తీసుకొని పోండి అంటే. సో డబ్బులు అనేవి పెట్టినప్పుడు, డబ్బులు ఇన్వాల్వ్ అయినప్పుడు విద్యలో మనం కస్టమర్కి ఒక అవకాశం ఇవ్వాలి. ఇక్కడ కస్టమర్ నాకు నా ఎంప్లాయీ కస్టమర్ కాదు. ఇక్కడ జాయిన్ అవుతున్న అబ్బాయి కంటే నేను వాళ్ళ తల్లిదండ్రిని చూస్తాను. పేరెంట్స్ ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లల కోసం పెడతారు. డబ్బులు కట్టకుండా మీ అబ్బాయిని జాయిన్ చేయండి. 15 రోజులు మీరు చెక్ చేసుకొని నచ్చిన తర్వాత మాత్రమే మీరు డబ్బులు కట్టండి. 3,99,000. మీరు ఇంత డబ్బు కట్టిన తర్వాత ఇంకొక 15 రోజులు మీరు కానీ మీ అబ్బాయి ఫోన్ చేస్తే, నాన్న అప్పుడేదో నచ్చిందన్నాను కానీ ఇక్కడ ఏం బాగాలేదు, డబ్బులు కట్టిన తర్వాత నాకు నచ్చట్లేదు. సో ఓకే, లేదా నీకు వేరే జాబ్ వచ్చింది ఆ 15 రోజుల్లో, లేదా నీకు ఫ్యామిలీలో ఏదో ఇది వచ్చింది, అప్పుడు ఏమంటున్నావు, నువ్వు చెప్తే కారణాలు ఏమీ అడగం. 15 డేస్లో ఫుల్ రిటర్న్. ఫస్ట్ 15 డేస్ నో మనీ, తర్వాత 15 డేస్ నీకు ఎప్పుడంటే అప్పుడు రిఫండ్, తర్వాత 15 డేస్ 99,000 డిడక్ట్ చేసుకొని 3 lakhs ఇచ్చేస్తాం. ఎందుకు అంటే నీకు ఒక అవకాశం ఉండాలి, ఎగ్జిట్కి ఒక క్లాస్ ఉండాలి, నువ్వు చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉండాలి. దాని తర్వాత ఇంకా నువ్వు 45 రోజుల తర్వాత కూడా నువ్వు కళ్ళు తెరుచుకోలేదు, ఇంకా నువ్వు నీకు నచ్చిందా నచ్చలేదా, నువ్వు కష్టపడతావా, అసలు ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం కాదండి. బేసిక్గా మీరు రుక్మిణి అని మా హెచ్ఆర్ ఉందండి, ఆవిని అడిగితే చెప్తుంది. ఆ అమ్మాయి ఎంత బాగా చెప్తుందంటే, అసలు సార్ కష్టపడడం ఇష్టం లేని వాళ్ళే ఎగ్జిట్ అడుగుతారు, మిగతా ఎవరు ఎగ్జిట్ అడగరు. ఎగ్జిట్ ఎవరు అడుగుతారంటే, ఇక్కడికి రాగానే ఏం అర్థమవుతుందంటే పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6:30, 7 వరకు హార్డ్ వర్క్ చేయాలి, టాస్క్ చేయాలి, రైట్, కోడింగ్ రాయాలి, షార్ట్ కట్ లేదు, ఎలాంటి షార్ట్ కట్స్ నేర్పము, కష్టపడి నేర్చుకోవాలి, బుర్రను పనిచేయాలి, మెదడు నరాలని వంచాలి. ఇక్కడ ఇది ఎవరికైతే నచ్చదో, ఎవరికైతే తల్లిదండ్రుల ప్యాంపరింగ్ వల్ల కావచ్చు, వేరే ఏదైనా రీజన్స్ వల్ల కావచ్చు, చాలా ఈజీ మార్గాలు వెతుకుతూ ఏ బ్యాక్ డోరో ఏ ఫేక్ ఎక్స్పీరియన్స్ ద్వారానో సెట్ వాళ్ళకి నచ్చకుండా వెళ్ళిపోతారు కదా తప్ప మీకు అసలు మా దగ్గర కష్టపడాలనుకునే వాళ్ళు ఇంతవరకు వెళ్ళిపోయింది ఎవరు లేరు. సో అండ్ చాలా చక్కగా చెప్పారు. నిజంగా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మీరు ఆలోచిస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూనే వాళ్ళు, ఎందుకంటే ఇట్స్ హార్డ్ అండ్ మనీ.
సో మనం తీసుకుంటున్నప్పుడు మనకు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. అండ్ ఫైనలీ కోడింగ్ ట్యూటర్ గురించి పేరెంట్స్ టార్గెటెడ్గా పేరెంట్స్కి ఏం చెప్తారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడే ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఇంటర్న్షిప్లో ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలి, వాళ్ళు ఎంప్లాయ్ లాగా తిరిగి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఏం చెప్తారు? కోడింగ్ ట్యూటర్ మిషన్ అండ్ విజన్ అంటే ఏం చెప్తారు? ఓకే, పేరెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు మీ ఇంట్లో ఒక పనమ్మాయిని హైర్ చేసుకోవాలన్నా ఆ పనమ్మాయికి అనుభవం ఉందా లేదా, 4 ఇళ్ళలో పనిచేసిందా లేదా చెక్ చేసుకుంటారు. ప్రతి విషయంలో మీకు ఒక ఎలక్ట్రీషియన్ని పిలవాలన్నా, మీరు మీ కార్ని డ్రైవ్ చేయడానికి ఒక డ్రైవర్ని పెట్టుకోవాలన్నా ప్రతి చోట మీరు ఎక్స్పీరియన్స్ చెక్ చేసుకుంటారు. అలాంటిది మీ అబ్బాయికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎలాంటి స్కిల్స్ లేకుండా ఉద్యోగం ఎలా మీరు కోరుకుంటారు? ఇంకొకటి ఏంటంటే, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అడగాల్సింది, మీ అబ్బాయి 4 లైన్ల కోడ్ రాయగలుగుతాడా? ఇంజనీరింగ్ చేశాడు, డిగ్రీ వచ్చింది, టాపరే. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులను అడిగితే మా వాడు ఇంటెలిజెంటే అండి, టాపర్ అండి అని చెప్తారు. టాపర్ కదా, మీ అబ్బాయికి 4 లైన్ల కోడ్ రాయమని అడగండి. 4 లైన్లు ఇంగ్లీష్లో గుక్క తిప్పుకోకుండా 5 నిమిషాల పాటు మీ ఫ్యామిలీ గురించి చెప్పమనండి. ఇది కూడా రాని వాళ్ళ కోసం మీరు 10 లక్షలు 15 లక్షలు జాబ్ ఇవ్వమని మీరు అందరి దగ్గరికి రెఫరెన్సెస్ కోసం, రికమెండేషన్స్ కోసం ఎందుకు తిరుగుతారు? ఫేక్ ఎక్స్పీరియన్స్లు, బ్యాక్ డోర్ ఎంట్రీలు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? దాని బదులు మీరు మీ 20 సంవత్సరాల వయసులో చిన్నగా ఉద్యోగం స్టార్ట్ చేసి, ఉద్యోగమో వ్యాపారమో చిన్నగా స్టార్ట్ చేసి మెట్టుగా ఎదిగి ఈరోజు మీరు ఎన్నో అంచెలంచెలుగా ఎదగలేదా? అలానే మీ పిల్లల్ని ఎదగనివ్వండి. వాళ్ళను ఎక్స్పీరియన్స్ తెచ్చుకోమనండి. ఇంటర్న్షిప్లో స్కిల్స్ తెచ్చుకోమనండి. మీరు డిగ్రీకి లక్షలు ఇన్వెస్ట్ చేశారు, స్కిల్స్కి చేయకపోతే ఎలా? ఇది నేను పేరెంట్స్ అడగదలుచుకున్నది. ఇక డిగ్రీ పిల్లలకి ఏంటంటే, ఫ్యాసినేటెడ్గా ఎన్నో డ్రీమ్స్ చూసి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాడు ఫేక్ పెట్టుకొని సక్సెస్ అయ్యాడు, వీడిక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే జాబ్ వచ్చింది, అలా ఇన్స్టిట్యూట్లలో ఇక్కడ నేర్చుకుంటే జాబ్ వచ్చింది, అక్కడ నేర్చుకుంటే జాబ్ వచ్చింది కాదు, ఈవెన్ కోడింగ్ ట్యూటర్లో నేర్చుకుంటే జాబ్ వచ్చింది అని నేను నమ్మను. హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది, షార్ట్ కట్స్ వెతకద్దు. హార్డ్ వర్క్ తో మీరు కష్టపడి సాధించిందే మీకు లాంగ్ టర్మ్ ఉంటుంది. ఈరోజు మీరు ఇక్కడ మా అజాలో 3.6 lakhs శాలరీయే ఇస్తాం కావచ్చు, కోడింగ్ ట్యూటర్లో మేము ఇచ్చే ఆఫర్ 3.6 కావచ్చు, మీ ఫ్రెండ్కి 10 lakhs ఆఫర్ వచ్చింది కావచ్చు క్యాంపస్లో ఇన్ఫోసిస్ నుంచి. కానీ మీరు ఆ స్థాయికి వెళ్తారు. వీళ్ళ ఫ్రెండ్ మా దగ్గర ఇంటర్న్షిప్ అయిపోయి ఇతనికి మంచి శాలరీ వచ్చేటప్పటికి వీళ్ళ ఫ్రెండ్ 20 లక్షలు రీచ్ అయితే 2 సంవత్సరాల్లో మా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ 20 లక్షలకు రీచ్ అవుతారు. వాళ్ళకి అదే టైంలో అంతే ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది ఇక్కడ కూడా. కాకపోతే ఇది టార్టాయిస్ హెయిర్ కాంపిటీషన్ లాగా, కుందేలు తాబేలు పోటీలాగా ఉంటుంది. ఇది మా దగ్గర తాబేలైనా కూడా సక్సెస్ మాత్రం గ్యారంటీ. ఇది ఇంకా మా విజన్ ఏంటంటే, ఐటీలో ఎంట్రీ కావాలనుకునే వారికి మా ప్లాట్ఫామ్ ఒక వేదిక కావాలి. ప్రతి ఒక్కరు ఐటీలో ఎంట్రీ కావాలి, బీటెక్ కంప్యూటర్స్ అయిపోయింది, నేను ఐటీలోకి రావాలంటే అరే నేను కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ చేయాలరా అన్న స్థాయికి మా బ్రాండ్ని తీసుకెళ్ళాలి. ఇక మిషన్ అంటే 5,000 ఇంటర్న్షిప్లు మేము ప్రొవైడ్ చేయాలి 2027 లోపు. ఇప్పటికి 200 పైకి ఇచ్చాము. ఎందుకంటే నేను పాత కంపెనీలో కూడా 5,000 ఫ్రెషర్స్ని ట్రైన్ చేశాను. సో ఇక్కడ ఇప్పటికే 200 ఇచ్చాము. ఇప్పుడు ఇంకొక 4,800 2027 మార్చి లోపు మేము చేయాలి. అది మా మిషన్. ఇదండి. That's wonderful, sir. Thank you so much for your time and please keep doing this. Thank you so much and thanks for coming. Thank you, sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.